ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపే పల్లెటూరికి ప్రయాణం. అవని అక్కడికి రావాలనేది మనందరి ఆశ. అవని మాత్రం అందుకు నిరాకరిస్తుంది. దైవం మీద నమ్మకం పోయినందువలనో మనల్ని ఇబ్బంది పెట్టాలనో తను నిరాకరించడం లేదు. జరిగిన అవమానాలకు బాధపడుతూ రాననంటుంది. అవని పంతంలో కూడా న్యాయం ఉంది. సుజాత మాట్లాడతానంది. మాట్లాడిందో లేదో. ఇప్పటి వరకు సుజాత నుంచి ఫోన్ కూడా రాలేదు. అమ్మా, సుజాత వదినికి నువ్వే ఫోన్ చేయి. చెప్పత్తా. అవనితో మాట్లాడావా? నువ్వు పెట్టిన కండిషన్కి ఒప్పుకున్నానని చెప్పావా? చెప్పాను. ఏమంది? తన మనసు అంగీకరించడం లేదనంటోంది. నువ్వే ఎలాగైనా ఒప్పించు. నేనైతే ముక్కు పుడకనివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మాట తప్పను. అన్ని రకాలుగా చెప్పి చూశాను. అయినా అయిష్టంగానే ఉంది. ఇప్పుడు దక్కబోయే ఆభరణం కంటే గతంలో జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ వేదనతో ఉంది. తన ఆవేదనని మేం అర్థం చేసుకోగలం. కాని అప్పటి పరిస్థితులెలాంటివి? ఏం చేయగలం చెప్పు? జీవితం గతంతో ఆగిపోకుండా భవిష్యత్తులోకి సాగాలి కదా. నిలబడలేని పరిస్థితిలో ఉన్నాను. పల్లెటూళ్ళలో నా గౌరవాన్ని నిలబెట్టగలిగేది అవని మాత్రమే. ప్రసాదం తయారు చేయడమే నా ఇంటికి కీర్తి, వంశప్రతిష్టలకు భంగం కలగకూడదు. అలాంటి పరిస్థితి రాదు. అవనిని ఏదో రకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అమ్మవారి మీద కంటే నీ మీదే ఎక్కువ భారం వేస్తున్నాను. ఎలాగైనా తీసుకుని వస్తావనే నమ్మకంతో రేపుదయం మేం బయలుదేరుతాం. ఉంటానమ్మా. ఉమ్. మనసు విరిగితే అతికించడం అంత సులభం కాదు అంటారు. అవని పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. అమ్మా, రేపు నేను లావణ్య జాతరకు రావటం లేదు. ఎందుకు? వచ్చి ఏం చేయమంటారు? అదేంటమ్మా అలా అంటావు? జాతకం కలవని కోడల్ని కాబట్టి ముక్కు పుడక నాకు దక్కదు. వారసురాలున్న నిహారికకు ప్రసాదం చేయగలిగిన అవనికి మధ్య జరగబోయే యుద్ధాన్ని చూడ్డానికా మేం రావాలి? అవని రానంది కదా. చివరి నిమిషంలో వస్తే? ఈసారి రాదని అనిపిస్తోంది. గతంలో నువ్వు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ఫూల్ అయిపోయావు. అవని వస్తుంది, ఇది ఫిక్స్ అయిపోండి. పెద్ద కొడుకుగా, పెద్ద కోడలిగా అక్కడ మాకు స్పెషల్ మర్యాదలు గాని, స్పెషల్ స్థానాలు గాని ఉండనప్పుడు ఆడిటోరియంలో చప్పట్లు కొట్టే ప్రేక్షకుల్లాగా ఉండాల్సిన అవసరం మాకు లేదమ్మా. అమ్మవారి కృపా కటాక్షాలతో మాకు ఒరిగిందేమీ లేదు. ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి అన్నట్టు. పదండి. అత్తయ్య గారు, మీరు వద్దన్నా మేము వస్తాం అత్తయ్య గారు. మనం మాత్రం ఎందుకండి? కంటి చూపు తిరిగి రావాలని అమ్మవారిని మొక్కుకుంటాను. జాతరలో ఏదైనా అద్భుతం జరుగుతుందేమో. అవని లేకపోతే జాతరకు కళే ఉండదు. అవని మనసు మారాలి. ముక్కు పొడుక గురించి ఎన్ని కలలు కన్నాను. చివరికది నాకు దక్కకుండా పోతుంది. అది అంత విలువైందా? విలువైంది మాత్రమే కాదు, అది ఎవరి దగ్గరుంటే
వాళ్ళ దగ్గర అన్ని అధికారాలు ఉంటాయి. అవునా? ఆ రేపే పల్లెటూరికి బయలుదేరాలి కాబట్టి అందరూ కొంచెం త్వరగా రెడీ అవ్వండి. మాట్లాడరేంటి? రేపు ఫంక్షన్ దగ్గరికి మాకు రావాలని లేదు. ఏమైంది మీకు? రావాలని లేదని చెప్తున్నాం కదా, బలవంతం చేయకండి నాన్న. ఎందుకిలా మాట్లాడుతున్నారు? అవని అక్కడికి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా వస్తుంది. అప్పుడు మీరు అవనికి ముక్కు పుడకనిస్తారు. అందరిలో అవనికి గౌరవం, మాకు చిన్నతనం. అది మేం భరించలేము. అందరిలో అవనికి సన్మానం, మాకు అవమానం. అది మేము అసలు తట్టుకోలేం. ముక్కు పొడక విషయంలో అందరూ అవనిని పొగుడుతుంటే అది మాకు సూదులతో గుచ్చినట్టుంటుంది. అందుకే రాకూడదు అని నిర్ణయించుకున్నాం. మీరు కూడా ఎలాగో అవనినే పొగుడుతారు. పుండు మీద కారం చల్లి వేడి నీళ్లు పోసినట్టు ఉంటుంది మాకు. ఎందుకలా అనుకుంటారా? మీరు కూడా మా కొడుకు కోడలే కదా. మేం రావాలంటే ఒక కండిషన్. ఏంటది? రేపు అందరి ముందు మీరు శౌర్యని ఈ ఇంటికి ఏకైక వారసురాలు అని ప్రకటించాలి. ఘట్టమనేని వంశానికి మొదటి సంతానం ఇచ్చిన కోడలిగా అందరిలో నాకు, నా భర్తకు, శౌర్యకు గౌరవం దక్కుతాయి. అవునమ్మా, మాకెటు ముక్కు పుడుకొని ఇవ్వను అని అంటున్నారు. కనీసం నిహారిగా అడిగినట్టయినా చేయండి, మాకు మర్యాదగా ఉంటుంది కదా. ఎందుకు అంతలా బ్రతిమలాడుకుంటున్నారు? మీరు కోరకూడని కోరిక ఏం కోరుకోవడం లేదు కదా. గ్రానీ తప్పకుండా ఒప్పుకుంటుందిలే. ఏమంటావు గ్రానీ? అందులో నాకెటువంటి అభ్యంతరమూ లేదు. శౌర్య మా రక్త సంబంధం. శౌర్య గురించి అందరిలో చెప్పుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా చెప్తాను. అయితే వస్తాం. రేపు అవ్వని పొరపాటున కూడా రాకూడదు. ఒకవేళ చివరి నిమిషంలో వచ్చినా అవనికి ముక్కు పొడక అందకూడదు. నిహారికకు ఈ ముక్కు పుడక మీద బాగా కోరుకున్నట్టుంది. ఏమాత్రం అవకాశం దొరికినా నిహాకి దక్కేలా చేయాలి. నా కూతురు గనక బ్రతకుండుంటే పల్లెటూరి జాతరలో నా కూతురికి ప్రత్యేక స్థానం, ప్రత్యేక గౌరవం ఉండేవి. అత్త ఇలాంటి జాతకంతో పుట్టుండేది కాబట్టి ప్రజలందరితో నీరాజనాలు అందుకునేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.